హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు క్యారెట్ కూర చేస్తున్నానండి. ముందుగా అన్నం వాడి చేసుకున్నానండి. అన్నం వండుకునేసాను. మేము రేషన్ బియ్యమే తింటామండి. ఆ షార్ట్ కూడా పెట్టినాను చూడండి. ఎవరైనా వస్తే మసూరాల బియ్యం వండుతామండి. క్యారెట్, టమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ సన్నగా తరుక్కోవాలండి. తరిగి పెట్టేసుకున్నాను ముందుగానే. ఈరోజు వీడియోని ఒక దగ్గర సేవ్ చేశానండి ఫోన్ని. లేకపోతే ఫోన్ నేను చేతిలో పట్టుకొని తీయలేకపోతున్నానండి. చేయి నొప్పి పడుతుంది. అందులో వాటం రావట్లేదు. 2 చేతులతో వంట చేయడానికి వీలవట్లేదండి. మసిగుడ్డలు ఎంతమంది వాడతారు? అందరూ వాడతారండి. కానీ వీడియోలో నేను చూపించినట్టు ఎవరు చూపించరేమో. ముందు బాండలి పెట్టుకున్నానండి. ఈ ఎండలకి క్యారెట్ కూరలు అవే తింటున్నామండి, కారం తక్కువ వేసుకొని. ఎండలు మండిపోతున్నాయి కదండి, అందుకని క్యారెట్, సొరకాయలు, బీరకాయలు, పప్పు అవేనండి మా డైలీ భోజనం. నూనె వేసుకున్నానండి. బండల్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేదాకా ఉంచానండి. చిన్నదండి మాది వంటగది, కొంచెం ఇరుగ్గా ఉంటుందండి. సరిపోద్దండి మాకు, అంతేనండి ప్లేసు. అన్నము వాచుకుంటామండి మేము, కుక్కర్లో అలా పెట్టనండి. ఎప్పుడు కూడా అన్నం వారుస్తానండి. మసాలా పెట్టి పోపులు పెట్టి పెట్టుకున్నాను. నూనె బాగా కాగేది హైలో పెట్టుకున్నాను. ఆవాలు మసాలా పెట్లు పోపుల పెట్లో లేవండి, ప్యాకెట్లో ఉన్నాయి. అందుకని దాంట్లో లేనేటివన్నీ పోసుకున్నానండి కట్ చేసి. ఇది కూడా మా చెప్తున్నారా అనుకోకండి. ఆ వీడియోలో ఇంకా తప్పదు కాబట్టి అన్నీ వచ్చేస్తున్నాయి. ఆవాలు, కారం లేవండి, వేసుకున్నానండి. కారం కూడా, మిరప్పొడి, కారం అంటే మా భాష కొంచెం మీకు నవ్వు వస్తుందేమో తెలియదండి. మేము ఇలాగే మాట్లాడతాము. నెల్లూరు జిల్లా భాష అండి. నా వాయిస్ ఎలాగుంటుందో ఏమోనండి తెలియదు. వాయిస్ ఓవర్ ఏమో ఇచ్చేస్తున్నాను. చాలామంది చాలా బాగా మాట్లాడతారండి, కొంతమంది అందంగా. కానీ నాకేదో వచ్చినట్టు మాట్లాడుతున్నాను. ఆ వీడియో సెట్ చేసుకోవడమే సరిపోతుందండి. ఆవాలు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుంటాను. ఆవాలు ప్రతి దాంట్లో వేస్తానండి నేను, చాలా వీడియోలో చెప్తున్నాను కూడా. మనం ఆవాలు డైరెక్ట్గా తినలేం కాబట్టి అలాగైనా తినాలి. తర్వాత ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలండి. ఎర్రగడ్డలు కొంతమందికి అర్థం అవుద్ది, కొంతమందికి ఉల్లిపాయలు అర్థం అవుద్ది. అందుకని 2 చెప్తున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నానండి. అవి బాగా వేగిన తర్వాత ఆ ఉల్లిపాయలు గబాన వేగాలంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే గబాన వేగుతాయండి. చాలామందికి తెలిసిందేనండి. వేసుకుంటే వేగుతాయి బాగా. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అంతేనండి, పోపులు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం అడ్డం ఉంది అక్కడ. అన్నం కూడా ఎత్తి సెగన పెట్టేశానండి. గింజి అన్నీ క్లియర్ చేసేసుకున్నానండి. వంటగది నాకు నీట్గా ఉండాలండి, ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటానండి. గుడ్లు కూడా ఉడకబెట్టానండి. 4 గుడ్లు ఉడకబెట్టానండి, పక్కన ఉడుకుతున్నాయి. ఈలోగా కొంచెం గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేస్తే పగలవండి అంటారు, కానీ పగులుతాయి.
ఒకటి కాకపోయినా ఒకటి పోరుద్ది. ఉల్లిపాయలు బాగా ఎగిపోయినాయండి. టమాటాలు వేసేసుకున్నాను. టమాటాలు కూడా బాగా వేగాలండి. టమాటాలు మెత్తగా వేగితే కూర టేస్ట్గా ఉంటుందండి. నాకు వంటగదిలోనే కదండి, మా ఇల్లు ఇరుకైనా ఆ ఉన్నంతలోనే నీట్గా సర్దుకుంటానండి, అడ్డాలేమీ లేకుండా. అల్యూమినియం దబర్లే వాడుతున్నానండి. ఆ వండేటప్పుడే అల్యూమినియం దబర్లు అండి. తర్వాత స్టీల్ గిన్నెలో వేసేసుకుంటాను. తప్పదండి, ఉండేటివే వాడుకోవాలి కదా, ఉండేటివే సర్దుకోవాలి. కొత్తవి కొనాలంటే మనకు అంత బడ్జెట్ లేదండి. టమాటాలు కూడా బాగా వేగిపోయినాయండి. ఆ తర్వాత క్యారెట్ కూడా తరిగి పెట్టుకున్నాను కదండి, దాంట్లోనే కొత్తిమీర, కరివేపాకు ఉంది, అన్నీ కలిపేస్తున్నాను. అవి కూడా వేసేసుకొని సగన హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, కాసేపు సిమ్లో పెట్టుకోవాలి, మాడకుండా చూసుకోవాలండి. గుడ్లు కూడా చూసుకుంటా ఉన్నానండి. పక్కన కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేస్తే క్యారెట్ బాగా మగ్గుద్ది నూనెలో. మూత పెట్టేసి సన్న మంటైనా పెట్టుకోవచ్చు, పెద్దదైనా పెట్టుకోవచ్చు అండి. అంటే చూసుకుంటా ఉండాలండి. మూత తీసి గుడ్లు కూడా చూసుకుంటా ఉన్నానండి. స్టవ్ ఈ మధ్య బాగలేదండి, బాగా రిపేర్ చేయించానండి. 25 years అవుతుందండి, 25 సంవత్సరాలు అవుతుందండి ఆ స్టవ్ తీసుకొని. అప్పుడప్పుడు వచ్చింది కానీ బాగా దట్టంగా బాగుందండి. స్టవ్ మొత్తం స్టీల్ ఫ్రేమ్ అండి, బాగుంటుంది. గ్యాస్ అవి బర్నర్లు కొంచెం పోతుంటాయండి, అవి మార్చుకోవాలంటేనే. అది ఒక్కసారి పోయిందంటేనండి, మార్చాను, బాగుంది. ఆ పైపు కూడా మొన్నే మార్చానండి, గ్యాస్ పైపు సైడు ఆరెంజ్ కలర్ పైపు. క్యారెట్ బాగా కొంచెం వేగిన తర్వాత కారం మీకు తగినట్టుగా వేసుకోండి. నేనైతే తక్కువే తింటానండి, మా ఇంట్లో అందరూ తక్కువే తింటారు కారము. ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. కారం, ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం అలాగా మూత పెట్టేయండి. మూత పెట్టకపోయినా పర్లేదు. నాకు ఏది అందుబాటులో ఉందో అవి చేసుకుంటున్నానండి, వస్తువులన్నీ. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసానండి. వేస్తే అరుగుదల బాగుంటుందండి జీలకర్ర అవి తింటే. మనం అంతా పక్కా మాస్ అండి, అంత క్లాస్ కాదు. నార్మల్ మధ్యతరగతి జీవితాలండి, ఎలాగుంటాయి మరి. మసగుడ్డలు పొయ్యి కూడా ఉందండి, పొయ్యి మీద పెట్టుకోవచ్చు. కానీ బయట కొంచెం ఫోన్ పట్టుకొని వాడటం లేదు. స్టాండ్ కానీ తీసుకుంటే పొయ్యి మీదే వంటలు చేస్తాను. కట్టెల పొయ్యి పెట్టుకొని బయట మాకు ప్లేస్ ఉంది, చెట్టు కూడా ఉంది, వేప చెట్టు కింద పెట్టుకోవచ్చు. త్వరలో చేస్తానండి. కానీ చిన్న బాబు ఉన్నాడండి, ఆ బాబుతోనే సరిపోతుంది అంతే, నీకేం లేదు. లేకపోతే పొయ్యి మీద చేసుకోవచ్చు అన్నీ. అంతేనండి. వాటర్ పోసేసుకొని బాగా ఉడకాలండి, కొంచెం ఉడికితే సరిపోతుంది.
అప్పుడే మాట్లాడొచ్చండి, కానీ పక్కన టీవీ పెట్టేసి ఉంటారు, మీకు వినబడతా ఉంటాయి లైట్గా పక్కన సౌండ్స్. ఎందుకులే అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఉప్పు తక్కువైందండి, మళ్ళీ కొంచెం వేసుకున్నానండి నేను చూసుకొని. ఈ ఫోన్ అలా సెట్ చేసిన తర్వాత నాకు 2 చేతులతో ఫ్రీగా ఉందండి వంట చేయడానికి. స్టాండ్ తీసుకునేదాకా కొంచెం ఇబ్బంది అండి. ఎవరి టాలెంట్ వాళ్ళదండి, ఎవరిని మనం ఏమి అనకూడదు. ఎవరి వంటలు వాళ్ళవండి, ఎవరికి చేతొచ్చింది వాళ్ళు చేస్తారు. మనకు చేతొచ్చింది మనం చేసుకోవాలి. నాకు ఇలా వచ్చండి, ఇలా చేశాను. అందరూ ఎంకరేజ్ చేయండి, అందరినీ డిస్కరేజ్ మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు యూట్యూబ్లో వంటలు చేస్తున్నారు కదండి, అందరినీ ఎంకరేజ్ చేయండి. అయిపోయిందండి.